హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పావు రెసిపీ. మనకి బయట షాప్లో దొరికే పావుని ఇంట్లోనే ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా స్పాంజీగా, స్మూత్గా సేమ్ బయట దొరికినట్టే సేమ్ అదే టేస్ట్తో సేమ్ అలానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఓవెన్ లేకుండా ఈజీగా సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంది ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో. టీలో ముంచుకోవడానికైనా లేదంటే ఇంట్లో పావు బాజీ ప్రిపేర్ చేసుకోవడానికైతే చాలా బాగా ఈ పావు అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పావుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని వాటర్ని మనం గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే హీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు. కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇలా మనం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే అర్థమైపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని అయితే ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల డ్రై ఈస్ట్ దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఈ డ్రై ఈస్ట్ను కూడా 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగోదు. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను కొలతలతో చూపిస్తాను. మీరు కూడా ఇలా కొలతలతో ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ను కూడా వేసుకొని ఒకసారి షుగరు, ఈస్ట్, వాటర్ కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు వాటర్ బదులు కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ వేసుకుంటే మనకి ఇంకా కలర్ అనేది చాలా బాగా వస్తుంది. నేనైతే వాటర్తో వేసుకొని చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి మనకి ఒక 50 మినిట్స్ తర్వాత ఇది చక్కగా పొంగిపోయి ఉంటుంది. మనకి ఇలా పొంగిన దాన్ని ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకొని దీన్నైతే మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పిండినైతే మనం మైదా పిండితో చేస్తున్నాను కాబట్టి మైదా పిండినైతే 3 కప్పులు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో 3 కప్పుల మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. కావాలంటే 4 కప్పుల పిండిని కూడా తీసుకోవచ్చు. 3 కప్పుల పిండి తీసుకున్నట్లయితే మనము ఈస్ట్ ఎంతైతే కలుపుకున్నామో అంత కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ కూడా ఏం అవసరం లేదు. కరెక్ట్ ఆడికాడికి మనకి ఈస్ట్ కలిపిన వాటర్ అయితే సరిపోతాయి. మీరు కావాలంటే 4 కప్పులు వేసుకొని 4 కప్పుల పిండికి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని అయితే చపాతీ పిండి కంటే కొంచెం లూజుగానే కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలాగా గట్టిగా కలపకూడదు. కొంచెం లూజుగానే మనకి ఈ పిండి అయితే ఉండాలి. ఇలా మొత్తం ఈ పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఈ ఈస్ట్ని అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలి. నాకు కరెక్ట్ అయితే ఈ ఈస్టు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఆడికాడికి పిండికి అయితే కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని మంచిగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి పావు అయితే అంత చక్కగా ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి. నేనైతే ఒక 5 నిమిషాల పాటు పిండిని అయితే మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకొని ఈ పిండిని అయితే కలుపుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండిని మళ్ళీ చక్కగా ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాల్ లాగా చేసి దీన్ని ఒక బౌల్లో అయితే వేసుకొని మూత పెట్టి అయితే ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనకి ఈ ముద్ద ఇప్పుడు ఎంతైతే ఉందో 1 అవర్ తర్వాత చూడండి చక్కగా డబల్ అయిపోతుంది. మూత పెట్టి పక్కన పెడితే చూడండి ఎంత ఫ్లఫీగా పొంగిందో పిండి కూడా. ఇలా మనకి పిండి అయితే ఇలా పొంగితే మనకి ఆటోమేటిక్గా పావు అయితే కరెక్ట్గా వస్తుందని అర్థము. ఒకవేళ మీకు పిండి కనుక పొంగపోతే పావు అయితే కరెక్ట్గా రాదు. చూడండి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనకి ఎంత ఫ్లఫీగా పొంగిందో పిండి అయితే. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు అయితే మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 40 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇంకొక 1 అవర్ నానబెట్టుకుంటే మనకి పిండి అయితే ఇంకా ఫ్లఫీగా పొంగేది. నేను టైం లేక ఒక 40 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే కరెక్ట్ సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కట్ చేసుకుంటే మనకి బన్ను కూడా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది. అందుకనే ఇలా అన్ని సమానంగా కలుపుకొని ఇప్పుడు ఈ ముద్దలను తీసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బన్ షేప్లో అయితే వీటిని అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇలా పావు షేప్లో పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఇలా మిక్స్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా లోపలికి ప్రెస్ చేసుకుంటూ అయితే మనం పావులను అయితే ప్రిపేర్ చేసుకోవాలి.
అన్నీ సమానంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మనం కేక్‌ని బ్రేక్ చేసుకునే ట్రేలు ఉంటాయి కదా, అందులో అయితే ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అయితే ఈ ట్రేకి మొత్తం సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పావును ఇందులో వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక ఇలా కేక్ చేసుకున్న బౌల్ కనుక లేకపోతే ఒక ప్లేట్‌లో లోతుగా ఉన్న ప్లేట్ కూడా తీసుకొని ఈ పావులనైతే అందులో అయితే వేసుకోవాలి. మరి దగ్గర దగ్గర కాకుండా ఇలా కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇవి మనకి పొంగితే గనక ఇవి ఒకదానికొకటి అతుక్కుంటది. అలాగే దగ్గరగా మనం వేసుకున్నట్లయితే చక్కగా పొంగవు. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వీటినైతే పిండి ముద్దలన్నింటినీ ఇలా బౌల్‌లో అయితే వేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక పొడి క్లాత్ దీనిపైన పెట్టుకొని ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఒక 30 మినిట్స్ తర్వాత మనకి ఇవి ఎంత చక్కగా పొంగినాయో. టైం ఉంటే 1 అవర్ కూడా మళ్ళీ పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పావుల పైన నేనైతే కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలనైతే ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇలా పైన అయితే ఇలా మిల్క్‌తో అయితే ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఈ పావులైతే మంచి కలర్‌లో వస్తాయి. మీరు కలిపేటప్పుడు నేను వాటర్‌లో ఈస్ట్ కలిపాను కానీ మీరు పాలల్లో ఇంకా ఈస్ట్ కలుపుకొని చేసుకుంటే ఇంకా మంచి కలర్‌ఫుల్‌గానైతే ఈ పావులైతే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇలా మిల్క్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక లోతుగా ఉన్న కడాయి పెట్టుకొని, కడాయి పైన ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పావులను కూడా ఈ స్టాండ్ పైన పెట్టి మూత పెట్టి అయితే సిమ్‌లో పెట్టి ఒక 40 నిమిషాలైతే ఉడికించుకోవాలి. 40 టు ఒక 35 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే మనకి పావులైతే చక్కగా రెడీ అయిపోతాయి. చూడండి మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ కావాలంటే మిల్క్‌ను కూడా అప్లై చేసుకొని మళ్ళీ మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయినాయో. ఒక 40 మినిట్స్ అయితే టైం అయితే పట్టింది నాకు. గ్యాస్ సిమ్‌లో పెట్టి ఇలా ఉడికించుకుంటే మనకి పావులైతే చక్కగా బయట దొరికే మనకి మార్కెట్‌లో దొరికే పావులాగానే ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో చూసారా? మీకు గనక ఓవెన్ గనుక ఉన్నట్లయితే ఓవెన్‌లో పెడితే మనకి ఇంకా కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని వీటిపైన బటర్ అయినా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. మంచి షైనీగా అలాగే ఇవి మెత్తగా పైన మంచిగా ఫ్లఫీగా వస్తాయి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మంచిగా షైనింగ్‌గా కూడా కనిపిస్తాయి. చూడండి మనకి బయట దొరికినట్టే సేమ్ అదే కలర్‌తో అదే ఫ్లఫీతో చాలా చక్కగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక 10 లేదా ఒక 15 మినిట్స్ ఇలా ఒక కర్చీప్‌ను వాటర్‌లో ముంచి ఆ తడి కర్చీప్‌ను దీనిపైన పెట్టుకుంటే మనకి దూదిలాగా మెత్తగా రెడీ అయిపోతాయి. ఒక 10 లేదా 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రెస్ చేస్తే మనకి చాలా స్మూత్‌గా మెత్తగా అయితే ఈ పావులైతే రెడీ అయిపోతాయి. టీ టైంలో ముంచుకోవడానికి అలాగే పావు బాజీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా పిల్లలైతే ఇవి వట్టివే తిన్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను కొంచెం ఒక 5-10 మినిట్స్ అయితే ఎక్కువసేపు ఉడికించుకున్నాను పైన కలర్ కోసం. అందుకని కింద కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. మీరు ఒక 30 మినిట్స్‌లోనే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతది. ఇప్పుడు చూడండి చుంచి చూపిస్తాను. ఎంత చక్కగా మనకి బయట మార్కెట్‌లో దొరికే పావులాగానే చక్కగానైతే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ మనకి ఎక్కువగానే కనిపిస్తది కానీ చేయడం చాలా సింపుల్. కొంచెం పిండిని మనం పక్కన పెట్టుకోవడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పడతది. కానీ అంతకు మించి అయితే మనకి ఇది చేసుకోవడంలో అయితే ప్రాసెస్ అంతా సింపుల్‌గానే ఉంటది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.